హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 5 రూపాయల నాణం రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రంతో 4,000 రూపాయల వరకు విలువ కలిగి ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇది నిజమా? ధరని నిజంగా వేలాది రూపాయలకు అమ్మొచ్చా? 5 రూపాయల నాణం భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన సాధారణ నాణమే. కానీ కొన్ని ప్రత్యేకమైన నాణాలు, దుర్లభంగా లభించే నాణాలు మాత్రమే హై ప్రైస్లో విక్రయించబడతాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతిని పురస్కరించుకుని విడుదలైన నాణాలు నాణా కలెక్టర్లలో ప్రాముఖ్యతను పొందాయి. ఏ నాణాలు ఎక్కువ విలువ పొందుతాయి? దుర్లభమైన నాణాలు తక్కువ మొత్తంలో ముద్రించబడటం వల్ల అత్యంత అరుదుగా మారుతాయి. ఎర్రర్ కాయిన్లు, ముద్రణలో పొరపాటుతో తయారైన నాణాలు నాణా కలెక్టర్స్లో డిమాండ్ ఎక్కువగా ఉంటాయి. పురాతన నాణాలు ఆంగ్లేయ కాలం, మౌర్య, మొఘల్, బ్రిటిష్ కాలం నాణాలు ఎక్కువ విలువను పొందుతాయి. 5 రూపాయల రవీంద్రనాథ్ ఠాగూర్ నాణం నిజంగా 4,000 చేసేలా ఉందా? బహుశా అది సాధారణంగా 5 రూపాయల నాణానే. కానీ కొన్ని ప్రత్యేకమైన నాణాలు మాత్రమే ఎక్కువ విలువను కలిగి ఉంటాయి. మీరు మీ నాణాలు విక్రయించాలనుకుంటే ముందుగా నాణాల మార్కెట్ను అధ్యయనం చేయాలి. నిజంగా విలువైనవేనా? మీ నాణాలు వెరైటీ తెలుసుకునేందుకు నాణాల నిపుణులను సంప్రదించాలి లేదా ఆన్లైన్ వెబ్సైట్లో లిస్టింగ్ చేయాలి. నాణాలను ఎక్కడ అమ్మాలి? ఈబే, ఓఎల్ఎక్స్, క్విక్కర్ లాంటి వెబ్సైట్లు, కాయిన్ బజార్, న్యూమిస్మాటిక్ సొసైటీ వెబ్సైట్లు, నాణాలు సేకరించే నిపుణులతో సంప్రదించండి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ నమ్మలేం. కాబట్టి మీ నాణాలు నిజంగా విలువైనవేనా అనేది అర్థం చేసుకోవడానికి నిపుణులను సంప్రదించండి. ప్రత్యేకమైన నాణాలు మాత్రమే అధిక ధరకు అమ్ముడవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.